ఇక ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ఇన్ లో రెడీగా ఉన్నారు. క్రాంతి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఫేజెస్ గురించి మనం విన్నాము, అది సక్సెస్ఫుల్ అయ్యింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ అయితే చాలా అందరు హోప్స్ థర్డ్ ఫేజ్ మీదే ఉంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్, ఉమ్మడి మెదక్ జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు పూర్తి చేశారు? ఓటర్లు వస్తున్నారో ఓటేయడానికి? శివాని, మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 518 గ్రామ పంచాయతీలకి 3వ విడతల గ్రామ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం జరుగుతున్నాయి. ఇటు సిద్దిపేట జిల్లా చూసుకున్నట్లయితే హుస్నాబాద్ మండలాలకి ఎలక్షన్ జరుగుతుంది. ఇక మెదక్ జిల్లాకు వచ్చేసినట్లయితే నర్సాపూర్ నియోజకవర్గంలో 21 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. చూసుకున్నట్లయితే మొత్తం 518 గ్రామ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉదయం 7 గంటలకి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఉదయం చలిని కూడా లెక్క చేయకుండా గ్రామస్తులందరూ ఉత్సాహంగా వచ్చి తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఈ అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. చిన్న చిన్న పొరపాట్లు, లోపాలు ఏమైనా జరిగి ఉంటే మొదటి 2వ విడత జరిగిన అనుభవాల దృష్ట్యా 3వ విడత అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఇటు ఓటర్లకు ఇబ్బంది జరగకుండా, పోలింగ్ ప్రక్రియకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసుల భద్రతను కూడా పూర్తిగా కేటాయించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అభ్యర్థులు మాత్రం తమ గెలిపే లక్ష్యంగా పూర్తి